సో వెల్కమ్ స్టూడెంట్. ఈరోజు మన పాఠ్యాంశము బౌద్ధ మతం, బౌద్ధ మత వ్యాప్తి, బుద్ధుని చరిత్ర. భారతదేశ చరిత్ర సంస్కృతి అనేటువంటి పాఠ్య ప్రణాళికలో లేక ప్రాచీన భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి అంశాలలో క్రమ గమనాన్ని గిన మనం పరిశీలిస్తే మొట్టమొదటిగా నాగరికతల గురించి మనం అధ్యయనం చేయటం జరిగింది. భారతదేశ నాగరికత అయినటువంటి సింధులోయ నాగరికత చరిత్ర తర్వాత సమాజ ఆవిర్భావంలో మొట్టమొదటి వ్యవస్థ అయినటువంటి వర్ణ వ్యవస్థ, వృత్తి వ్యవస్థ తర్వాత ఆవిర్భవించినటువంటి వ్యవస్థ మత వ్యవస్థకు సంబంధించినటువంటి వైదిక మతాన్ని గురించి, వేద కాలాన్ని గురించి, ఆర్య నాగరికతను గురించి సైతం అక్కడ తెలుసుకోవటం జరిగింది. ఆ తర్వాత భారత సమాజంలో విస్తరించినటువంటి, వ్యాప్తి చెందినటువంటి మతం బౌద్ధ మతం. ఈరోజు ప్రపంచ మతాల్లో హిందూ మతంతో పాటు బౌద్ధ మతం కూడా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో విస్తరించడం జరిగింది. భారతదేశంలో పుట్టినటువంటి ఈ బౌద్ధ మతం చైనా, టిబెట్, మాల్దీవ్స్, మయన్మార్, అనేక ఆసియా ఖండ రాజ్యాల్లో ఎక్కువగా విస్తరించడం జరిగింది. సో ప్రపంచ మతాల్లో ఒక ప్రధాన మతంగా ఈరోజు బౌద్ధ మతం నేటికి కొనసాగుతూ ఉంది. ఇట్లాంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి చరిత్ర అంశాలను మనం పరిశీలించుకుంటే, బౌద్ధ మతము దీన్ని మతంగా చరిత్రకారులైతేమి సమాజం ఆమోదించటం జరిగింది. కానీ అన్ని మతాలకు బౌద్ధ మతానికి ఉన్నటువంటి వ్యత్యాసం, చాలా స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఇక్కడ మనం గ్రహించగలం. ప్రపంచ ప్రధానమైనటువంటి మతాలైనటువంటి క్రైస్తవ మతం, ఇస్లాం మతం, హిందూ మతం, జొరాస్ట్రియన్ మతం, ఇలా అన్ని మతాల గురించి తీసుకుంటే ఆ మతము ఒక దైవాన్ని నమ్ముతూ ఉంది. క్రైస్తవ మతము యేసుక్రీస్తుని దేవునిగా నమ్ముతుంది, విశ్వసిస్తుంది. అట్నే ఇస్లాం మతం అల్లాను దైవంగా నమ్ముతుంది. మరి అలా ప్రతి మతానికి మత సిద్ధాంతంతో పాటు ఒక దేవుడు లేక మరికొందరు దేవుళ్ళు, దేవతలు ఉన్నట్టుగా మనం చూడగలం. భారతీయ ప్రధాన మతమైనటువంటి హిందూ మతాన్ని సైతం మనం తీసుకుంటే, హిందూ మతం మత సిద్ధాంతాలు కలిగినటువంటి, మత సూత్రాలతో పుట్టినటువంటి మతం, వేదాలు ఘోషించిన మతం, వైదిక మతం. దీని అసలు పేరు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వీటి ద్వారా ఆవిర్భవించినటువంటి హిందూ మతం, వైదిక మతం. మతమే కాకుండా ఈ మత ధోరణిలో మనం చూస్తే ఇతర మతాలలాగానే, లేక క్రైస్తవ ఒక దేవుడు కాకుండా, క్రైస్తవ మతం, ఇస్లాం మతం దేవుడు ఒక్కడే అని చెప్పేసి భావిస్తే, హిందూ మతం దైవాన్ని అంగీకరిస్తుంది కానీ అనేక మంది ముక్కోటి దేవతలు అనేటువంటి ధోరణి, భావన మనం అక్కడ చూడగలం. కానీ బౌద్ధ మతంతో ఇతర మతాలను పోల్చుకుంటే అసలు మతం ఉంది, మత సిద్ధాంతం ఉంది, మతాన్ని సిద్ధాంతీకరించిన కర్త ఉన్నాడు, కానీ దైవాన్ని ఇక్కడ అంగీకరించలేదు, దేవతను, దేవుణ్ణి అంగీకరించలేదు. బుద్ధుడు స్వయంగా బౌద్ధ
మతము అనేటువంటిది జీవన విధానంగా భావించాడే తప్ప తాను దేవుడని ఎక్కడ ప్రకటించుకోవటం జరగలేదు. సో దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ రిలీజియన్ ఆర్ రిలీజియస్ ఫిలాసఫీ ఆర్ మైథాలజీ కంపేర్ టు ఆల్ అదర్ మైథాలజీస్ ఆర్ రిలీజియన్స్. దట్స్ వై దట్ బుద్ధిజం హ్యావ్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. బుద్ధిజం భారతీయ మతం. భారతదేశంలో భారత భూభాగంలో భారత గడ్డలో ఆవిర్భవించినటువంటి మతాల్లో ఇది 3వ మతం. భారతదేశంలో క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల కాలం నాటి వేద గ్రంథాల ద్వారా సూచించబడింది, చెప్పబడింది వైదిక మతం, హిందూ మతం అయితే. ఎందుకంటే హిందూ మతానికి ప్రధాన పవిత్ర గ్రంథాలు వేదాలు. ఆ తర్వాత పవిత్ర గ్రంథాలుగా ఇతిహాసాలు అయినటువంటి రామాయణాన్ని, మహాభారతాన్ని మనం సూచించవచ్చు. అవి కాకుండా కూడా పురాణాలు, ఉపనిషత్తులు, ఇవి రామాయణం క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల నాటిది చరిత్ర ఆధారాలను బట్టి. రామాయణము అనేటువంటి గ్రంథ రచన క్రీస్తుపూర్వము 1000 సంవత్సరాల కాలంలో రచించబడినట్టుగా మనకు చరిత్ర ఆధారాలు తెలుపుతున్నాయి. అట్నే భారతం యొక్క రచన క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల కాలంలో రచించబడినట్టుగా ఈ మత గ్రంథాల ఆధారంగా ఉన్నటువంటి హిందూ మతం మొట్టమొదటి మతం అయితే, ఆ తర్వాత క్రీస్తు శకం పూర్వం 6వ శతాబ్ది కాలం అంటే 600 సంవత్సరాలకు పూర్వం అంగస్ అనేటువంటి గ్రంథాల ద్వారా ప్రతిపాదించబడినటువంటి మతం జైన మతం. జైన మతం 24 తీర్థంకరుల ద్వారా ప్రతిపాదించబడినటువంటి మతం. దాని తర్వాత 50 సంవత్సరాల వ్యత్యాసంతో ఆవిర్భవించినటువంటి మతమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి బౌద్ధ మతం. బౌద్ధ మతాన్ని సిద్ధాంతీకరించింది, ప్రతిపాదించింది, దాన్ని మొట్టమొదటిగా వ్యాప్తిపరిచింది కూడా ఒక భిక్షువుగా బుద్ధుడే అయినప్పటికీ, బుద్ధుడి ద్వారా అంటే ఒకే ఒక వ్యక్తి ద్వారా బౌద్ధ మత సిద్ధాంతం త్రిపిటికల్గా ఇవి ప్రాచుర్యం ఉంది. కాకపోతే బౌద్ధ మత సిద్ధాంతము బుద్ధుడి ద్వారా జరిగిన ప్రధానమైనటువంటి బౌద్ధ మత వ్యాప్తి మాత్రం అశోకుడు, ఆ తర్వాత కనిష్కుడి ద్వారా ప్రపంచంలో విస్తరించబడింది. సరే, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సిద్ధాంతీకరణ ఏమిటి అనే విషయాలు మనం ఇక్కడ పరిశీలిస్తే, దీనికి సంబంధించి మనం మొట్టమొదటిగా సిద్ధార్థుడి గురించి లేక గౌతమ బుద్ధుని గురించి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సింధులోయ నాగరికతకు కాలం నాటికి నుంచి మనము చరిత్రను పరిశీలించుకుంటూ వస్తే 400 సంవత్సరాల వరకు అంటే క్రీస్తుపూర్వం 4వ శతాబ్ది వరకు కూడా జనపదాలు, మహాజనపదాలు అనేవి మగధతో కలిసి ఉన్నాయి. మరి మహాజనపదాల కన్నా ముందు 550 సంవత్సరాల కాలము అంటే రాజ్య వ్యవస్థ భారతదేశంలో పరిపూర్ణంగా లేని కాలం. అందుకనే జనపదములు అనే పదాలను ఇక్కడ వాడారు. అంటే చిన్న చిన్న రాజ్యాలు, చిన్న రాజ్యాల యొక్క రాజుగా శుద్ధోదనుడు మరియు మాయాదేవిల కుమారుడే సిద్ధార్థుడు. ఓ చిన్న రాజ్యానికి అధిపతి అయినటువంటి శుద్ధోదనుడు, మాయాదేవి దంపతులకు కలిగినటువంటి కుమారుడు సిద్ధార్థుడు. సిద్ధార్థుని యొక్క చరిత్రను ఇక్కడ క్లుప్తంగా మనం తీసుకుంటే, సిద్ధార్థుడు బాల్య జీవితము నుంచి కూడా ఇతడు భిన్న మనస్కుడిగా మనము చరిత్ర దాఖలాలు చెప్తూ ఉన్నాయి. ఈ భిన్న మనస్సుకు, భిన్నమైన ధోరణికి కారణమైనటువంటి విషయాన్ని మనం
పరిశీలించి బౌద్ధమత గ్రంథాలు కానీ ఇతర గ్రంథాలు కానీ మనం తీసుకుంటే వాటిలో మనకు తెలియజెప్పబడినటువంటి విషయం సిద్ధార్థుని గురించి రాజపురంలో ఉండేటువంటి రాజకుమారుడైనటువంటి సిద్ధార్థుడు అనుకోని రీతిలో ఒక పర్యాయము బయటి ప్రపంచంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అతడు చవి చూసినటువంటి 3 సంఘటనలు. ఆ 3 సంఘటనల ద్వారా సిద్ధార్థునిలో మానసిక విచలత, సత్య అన్వేషణ కోసం అతను ఒక కృత నిశ్చయానికి మార్గమైంది అని చెప్పేసి చరిత్ర దాఖలాలు చెప్తా ఉన్నాయి. మొట్టమొదటి సంఘటన, రెండవ సంఘటన, మూడవ సన్నివేశాలు తను చూసినటువంటి విషయంలో మనిషి సంబంధించినటువంటి జీవితం, మనిషి జీవితంలో వృద్ధాప్యం ఉంటుంది అనేటువంటి విషయాన్ని అవగతం చేసుకున్నాడు. మనిషి మరణిస్తాడనేటువంటి విషయాన్ని సైతము బయటి ప్రపంచం ద్వారా సిద్ధార్థుడు అవగతం చేసుకోవటం జరిగింది. సో మనిషి పుట్టినటువంటి మనిషి వృద్ధాప్యాన్ని పొందుతాడు. వృద్ధాప్యాన్ని పొందినటువంటి మనిషి తిరిగి మరణిస్తాడు. మనిషి పుట్టుక నుంచి మరణానికి మధ్య వచ్చే మార్పు చేర్పులు మరియు మరణానంతరం మరణం యొక్క స్థితి, దీనిలో ఏదో నిగూఢమైనటువంటి సత్యం ఉంది అనే భావనతోటి ఆ సత్యాన్ని, మనకందరికీ తెలియనటువంటి సత్యాన్ని, మానవులకు ఆనాటికి తెలియని సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి అన్వేషణ భావనతో మనోవిచలతను కలిగినట్టుగా చరిత్ర దాఖలాలు చెప్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో రాజు శుద్ధోదనుడు తల్లి మాయాదేవి అతనికి వివాహం చేయటం జరిగింది. యశోధర అటువంటి స్త్రీని వివాహం చేసి తద్వారా అతనికి సంతానం కలిగినప్పటికీ కూడా ఇతడు మనోవిచలత కోల్పోక తిరిగి అదే ధోరణితో అనుకోని విధంగా ఒకరోజు రాజ్యాన్ని, భార్యను, బిడ్డలను వదిలి ఇతడు అరణ్యంలోకి వెళ్ళి ఒక బౌద్ధ వృక్షము కింద తపస్సును ప్రారంభించటం జరిగింది. అంటే తపస్సును అంటే అర్థం ధ్యాన మనసుతోటి ధ్యానిస్తూ, ఆలోచిస్తూ సత్యం, వాట్ ఈస్ ద రియల్ ట్రూత్ అనేటువంటి భావనతో అతడు సత్యాన్వేషణను గురించినటువంటి ధోరణిని అతడు కొనసాగించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఆ బౌద్ధ భిక్షువు వృక్షము కింద ఒక బౌద్ధ భిక్షు స్వరూపాన్ని మొట్టమొదట కలిగిన వాడు బుద్ధుడు. ఆ తపస్సులో సత్యాన్ని అన్వేషించుట్లో ఇతడు కృతకృత్యుడయ్యాడు. ఆ తపస్సు ఫలితంగా తాను ప్రకటించినది, రచించినటువంటి అంశము మనిషి జీవితము అనేటువంటిది చిన్నది, తాత్కాలికమైనది. దీనిలో మనిషి జీవి గొప్పవాడు, జీవి ప్రధానం. ఏ జీవినైనా హింసించకూడదు. జీవహింస మహాపాపం. జీవహింస అనేటువంటి దాని మీద అంతకు పూర్వం జైన మతంలో కూడా సిద్ధాంతీకరణ ఉన్నప్పటికీ హింసను గురించినటువంటి భావనలో కొత్త ధోరణి హింస
వ్యతిరేకిస్తూ అహింస పరమ ధర్మ అనేటువంటి సిద్ధాంతాన్ని గౌతమ బుద్ధుడు ప్రతిపాదించడం జరిగింది. అంత మాత్రమే కాకుండా మనిషి తన జీవితంలో సత్యాన్ని గురించినటువంటి పరిశీలన, సత్యాన్ని గురించినటువంటి అన్వేషణ, సత్య అన్వేషణను చేయటమే కాకుండా సత్యాన్ని కాపాడాలి. ఆ సత్యమే ధర్మంగా అమలు చేసుకోవాలి అనేటువంటి సిద్ధాంతాలను క్రోడీకరింపచేయటం జరిగింది. అహింసా సూత్రాన్ని, జీవహింస ధోరణిని, జీవహింసకు వ్యతిరేకంగా అహింస పరమధర్మ సూత్రాన్నే కాకుండా సత్యమేవ జయతే, ఒక మనిషి విజయాన్ని సాధించాలి అంటే అతను అనుసరించిన సత్యమే అతనికి విజయం అవుతుంది అని చెప్పేసి, సత్యానికి భిన్నంగా మనిషి జీవించకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి తద్వారా సిద్ధార్థుడు బౌద్ధమత కర్త అయ్యాడు. జైన మతంతో బౌద్ధ మతాన్ని మనం పోల్చుకున్నట్లయితే, బౌద్ధ మత సిద్ధాంతమైనటువంటి అహింస సిద్ధాంతాన్ని ఒకే ఒక్కడిగా బౌద్ధుడు మాత్రమే ప్రతిపాదించటం జరిగింది. జైన మతంలో మనం చూస్తే వృషభనాథుడి నుంచి 23వ తీర్థాంకరుడైనటువంటి పార్శ్వనాథుడి వరకు కూడా వారు సిద్ధాంతీకరణ చేశారు. కానీ వారు ఆ మతాన్ని వ్యాప్తిపరచలే. కానీ 24వ తీర్థాంకరుడైనటువంటి జైన వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని సిద్ధాంతీకరించుటలో కూడా అతడు కృతికర్తై ఆ తర్వాత తానే ఆ మతాన్ని వ్యాప్తిపరిచినట్టుగా చరిత్ర దాఖలాలు మనకు చెప్తున్నాయి. మరి ఇక్కడ బౌద్ధ మత చరిత్రలో తీసుకుంటే మొత్తం సిద్ధాంతీకరణ, అంతేకాదు బోధవృక్షం కింద తపస్సు ద్వారా తాను నమ్మినటువంటి అహింస ధర్మాన్ని తానే మొట్టమొదటిగా వ్యాప్తిపరిచినటువంటి వాడు గౌతమ బుద్ధుడు. తన జీవితంలో సంవత్సర కాలంలో 6 నెలల పాటు ఆయా వాతావరణ పరిస్థితులను బట్టి వ్యాప్తిని సాగించకపోయినా 6 నెలల పాటు వ్యాప్తిని సాగిస్తూ అనేక ప్రాంతాలు దర్శిస్తూ మతాన్ని వ్యాప్తిపరిచినటువంటి చరిత్ర మనకు అందుతూ ఉంది. బౌద్ధ మతాన్ని సిద్ధాంతాన్ని గురించి తెలియజేయటమే కాకుండా సత్య అన్వేషణ జీవన ధోరణి, ఈరోజు మనం బౌద్ధ మత ధోరణులను మనం చూసినట్టయితే బౌద్ధ మత భిక్షువులు బౌద్ధ ఆరామంలో ఎలాంటి నిష్టను నియమాలను కలిగి ఉన్నారో వాటన్నిటినీ ఆనాడు ప్రతిపాదించిన వాడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుని సిద్ధాంతీకరణ ధోరణే కాకుండా బౌద్ధ మత జీవన శైలి, బౌద్ధ మతాన్ని అనుసరించే వ్యక్తి యొక్క జీవన అంటే సంస్కృతి ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి నిర్దేశించడం జరిగింది. సో బౌద్ధ భిక్షువుల యొక్క
ధోరణిని సైతము సిద్ధార్థుడు లేక ఎప్పుడైతే సిద్ధార్థుడు బౌద్ధ మతాన్ని బౌద్ధ వృక్షం కింద ప్రతిపాదించాడో అక్కడి నుంచి బుద్ధుడు కావటం జరిగింది, బుద్ధుడిగా తాను ప్రతిపాదించడం జరిగింది. బౌద్ధ మత వ్యాప్తి బుద్ధుడితోటే ప్రారంభమైంది. గౌతమ బుద్ధుని ద్వారా భారతదేశంలో మొట్టమొదటిగా బౌద్ధ మతము వ్యాప్తి నొందింది అని చెప్పేసి చెప్పక తప్పదు. గౌతమ బుద్ధుడు తన యొక్క మత సిద్ధాంతాలను క్రోడీకరించి రచించినటువంటి అంశాలే ఈ బౌద్ధ మత గ్రంథాలైనటువంటి త్రిపిటికాస్. ప్రతి మతానికి ఒక లేక కొన్ని ప్రధాన గ్రంథాలు ఉంటున్నాయి. క్రైస్తవ మతానికి ప్రధానమైనటువంటి పవిత్ర గ్రంథాలు పాత నిబంధన, కొత్త నిబంధన, వాటి రెండింటినీ కలిపే ద బైబిల్ అని చెప్పేసి చెప్పటం జరుగుతుంది. అట్నే ఇస్లాం మతానికి ఖురాన్, అట్లానే సిక్కు మతానికి ఆది గ్రంథ్, జైన మతానికి అంగాస్. ఈ నేపథ్యంలో బౌద్ధ మతానికి ప్రధాన పవిత్ర గ్రంథాలు త్రిపిటికలలో అహింసా ధర్మాన్ని, అహింసా సూత్రాలను, హింసను ఎలా వ్యతిరేకించాలి, అహింసను ఎట్లా పాటించాలి అనేటువంటి ధోరణిలో సూచించబడినటువంటి అంశాలు ఇక్కడ సూచించబడటం జరిగింది. కోర్స్ బౌద్ధ మతాన్ని సహితము దీనికి భిన్నంగా మరికొన్ని మత విభజనలు, మత సిద్ధాంతంలో మళ్ళా కొన్ని కొత్త పోకడలు ప్రారంభమైనాయి. ఆ తర్వాత చరిత్రలో మనం చూస్తే కన్ఫ్యూజింగ్ మతం బౌద్ధ మతంలో నుంచి సృష్టించబడింది. ఇది సహజం, ఎందుకంటే ప్రపంచ మతాల్లో మనం చూసినట్టయితే క్రైస్తవ మత సరళిని ప్రపంచంలో అతిపెద్ద మతమైనటువంటి క్రైస్తవ మతములో కూడా క్యాథలికిజం అండ్ ప్రొటెస్టెంటిజం అనేటువంటిది భిన్నమైనటువంటి రెండు భాగాలుగా ఉంటుంది. అట్లనే ఇస్లాం మతంలో సున్నీ, షియా, అట్నే హిందూ మతంలో సైతం మనం చూసినట్టయితే ద్వైతము, అద్వైతం. ఇక్కడ బౌద్ధ మతము ప్రధానంగా బుద్ధుడు చెప్పినటువంటి ధోరణి కాకుండా తర్వాత ఈ ఆధునిక యుగ కాలంలో కానీ దానికి ముందున్న మధ్యయుగ కాలంలో కానీ కన్ఫ్యూజింగ్ మతాలు, తదితర ధోరణులు, హింసను వ్యతిరేకించినటువంటి మతంలో అహింసను కాపాడుకోవటానికి అనుగుణమైనటువంటి కొన్ని మతాలు చైనా తదితర దేశాలలో సరికొత్త రూపును దాల్చిన వైనాన్ని మనం చరిత్రలో చూడవచ్చు. సరే, భారతదేశ చరిత్రకు, భారతదేశ సమాజానికి సంబంధించిన భారతీయ మతాలైనటువంటి వైదిక మతం, హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం, ఆ తర్వాత 4వ మతం 16వ శతాబ్ది కాలంలో సిక్కు మతం. ఈ 4 భారతదేశంలోనే పుట్టినటువంటి భారతీయ మతాలు. ఇవి కాకుండా భారతదేశంలో అనేక మతాలు, ప్రపంచ ప్రసిద్ధమైన మతాలన్నీ, ఇతర మతాలు కూడా భారతదేశంలో విస్తరించినాయి. కానీ భారతీయ మతాలుగా భారతదేశ భూభాగంలో ప్రతిపాదించబడి సిద్ధాంతీకరించి విస్తరించబడినటువంటి మతాలు ఈ 4 మతాలు. అవి హిందూ మతమైనటువంటి వైదిక మతం, జైన మతం, బౌద్ధ మతం మరియు సిక్కు మతం. త్రిపిటికల ద్వారా
భారతదేశంలో సిద్ధాంతీకరణ బౌద్ధమత వ్యాప్తికి ప్రధానమైనటువంటి బుద్ధుని ద్వారా పరిమితంగానే బౌద్ధమత వ్యాప్తి జరిగిందని మనం భావించక తప్పదు. కానీ బుద్ధుని అనంతరం 2 దశాబ్దాల అనంతరం మౌర్య వంశములో మౌర్య సామ్రాజ్య పాలనకు చెందినటువంటి అశోకుడు బౌద్ధ మతానికి చెందినటువంటి బౌద్ధ భిక్షు అయినటువంటి ఉపగుప్తుని ద్వారా కళింగల యుద్ధం లాంటి అత్యంత హింసాత్మకమైనటువంటి యోధుడిగా లేక రక్తాన్ని పారింపజేసినటువంటి రాజుగా చక్రవర్తిగా ఉన్నటువంటి అశోకుడు బౌద్ధమత గ్రంథ ఆధారాల ప్రకారంగా మనం చూసినట్లయితే ఉపగుప్తుని ద్వారా బౌద్ధ మతాన్ని స్వీకరించిన పిమ్మట అశోకుని వ్యక్తిగత జీవితంలోనే కాదు అతని యొక్క పరిపాలనలో గొప్ప మార్పు రావటం జరిగింది. బౌద్ధ మతాన్ని మనసా వాచా అతడు అవలంబించడమే కాకుండా రాజమతంగా ప్రకటించి హింసకు తావు లేకుండా అహింసను ప్రతిపాదించి వ్యవహరించటం జరిగింది. సో ఒక బౌద్ధమత వ్యాప్తి భారతదేశం వెలుపల విస్తరించటానికి బుద్ధుడు ప్రధాన కర్త అయితే బుద్ధుని ప్రతిపాదించిన ఈ బౌద్ధ మతాన్ని వ్యాప్తిపరిచినటువంటి మొట్టమొదటి ప్రసిద్ధ పాలకుడు అశోక ద గ్రేట్. అశోకుని యొక్క తండ్రి తాతలు జైన మతాన్ని అనుసరించినప్పటికీ అశోకుడు బౌద్ధ మతాన్ని కలిగి ఉండి బౌద్ధ మత విస్తరణ సాగించడం జరిగింది. బౌద్ధ మత వ్యాప్తి విషయంలో మరొక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అశోకుని తదనంతరం కేవలం ఉత్తర భారతదేశానికి సంబంధించిన కుషాణ వంశ పాలకుడైనటువంటి కనిష్కుడు ఇతడు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. బౌద్ధ మత స్వీకరించినటువంటి కనిష్కుడు అశోకుని వలె బౌద్ధ మత వ్యాప్తిని ఇతడు విస్తరింపచేయటం జరిగింది. సో భారతదేశము సరిహద్దులే కాకుండా ఈరోజు ప్రధానంగా ఆసియా ఖండంలోని అనేక రాజ్యాల్లో ఇతర ప్రపంచ దేశాల్లో బౌద్ధ మతం విస్తరింపబడింది అని చెప్పటంలో కనిష్కుని యొక్క బౌద్ధ మత వ్యాప్తే కారణమని చెప్పటంలో అతిశయోక్తి లేదు. సో బుద్ధుడు బౌద్ధ మతాన్ని ప్రతిపాదించి వ్యాప్తిపరచగా అది ఒక ప్రధానమైనటువంటి ధర్మంగా మతంగా విస్తరించట్లో అశోకుని తర్వాత కనిష్కుడు బౌద్ధ మతాన్ని వ్యాప్తిపరచడం జరిగింది. అశోకుని వలె బౌద్ధ మతాన్ని వ్యాప్తిపరిచిన ధోరణిని బట్టే కనిష్కుని 2వ అశోకుడు అని కూడా అభివర్ణించడం జరిగింది చరిత్రలో. సో బౌద్ధ మత వ్యాప్తికి సంబంధించినటువంటి ముఖ్యంగా కనిష్కుని యొక్క సామ్రాజ్యము భారతదేశంలో అశోకునికి ఎంత సామ్రాజ్యం ఉందో సగం సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో అశోకునికి గల దక్షిణ పద సామ్రాజ్యం అంతా భారతదేశం వెలుపల కనిష్కుడు కలిగి ఉన్నాడు. విశాలమైన సామ్రాజ్యాన్ని కలిగినటువంటి కనిష్కుడు తన సామ్రాజ్యం అంతటిలో బౌద్ధ మతాన్ని విస్తరింపచేయటం ద్వారా బౌద్ధ మత వ్యాప్తి అనేటువంటిది ప్రధానంగా కొనసాగటం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బుద్ధిజం బౌద్ధ మతానికి ప్రధానంగా ఇతర మతాలకున్న ప్రధానమైన వ్యత్యాసాన్ని ఇక్కడ ప్రధానంగా మనం గుర్తించాల్సి ఉంది.
ఏ దేవుణ్ణి దేవతను ప్రతిపాదించని సూచించినటువంటి ఏకైక ప్రపంచ మతం బౌద్ధ మతం. బౌద్ధ మతం హింసను వ్యతిరేకిస్తూ అహింసను సూచించటమే కాకుండా సత్యాన్ని గురించినటువంటి స్పష్టీకరణ, సత్యమేవ జయతే అనేటువంటి ధర్మాన్ని కలిగినటువంటి మతం బౌద్ధ మతం. బౌద్ధ మతం ప్రపంచంలో ఈరోజు ఒక ప్రధాన మతంగా విరాజిల్లుతూ ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బుద్ధిజం.